బైపాస్ రోడ్ ఎక్కితే వాహనదారులకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ అమరావతి ప్రాంతం మీదుగా వెళ్లే విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కితే రోడ్డు బాగుందని సంబరపడేలోపే టోల్ బాధులకు బాధపడాల్సి వస్తుంది. 7 కిలోమీటర్ల దూరానికే టోల్ ఛార్జీ వసూలు చేస్తున్నారంటున్నారు. NHAIపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి సాయికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయికృష్ణ, చెప్పండి, విజయవాడ వెస్ట్ బైపాస్ లో టోల్ ఛార్జీలపై అభ్యంతరాలేంటి? పవన్, విజయవాడ పశ్చిమ బైపాసు పై వాహనాలు రైరైమంటూ దూసుకెళ్తున్నాయి. సంక్రాంతి పండుగ నుంచి వాహనాలు ఈ వెస్ట్ బైపాస్ 6 వరుసల రహదారిపై వాహనాలకు అనుమతించారు. విజయవాడ మహానగరానికి ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఈ లారీలు పూర్తి స్థాయిలో వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే విజయవాడ ప్రధాన రోడ్లన్నీ కూడా ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ వైపు వాహనాలు మళ్లటంతో కొంత విముక్తి కలిగిందని కూడా చెప్పాలి. అయితే ఇదే సమయంలో ఈ వెస్ట్ బైపాస్ రాజధాని ప్రాంతం మీదుగా వెళ్తుంది. ఇటువైపు మంగళగిరి, అలాగే కృష్ణా దాటిన తర్వాత ప్రధానంగా తుళ్ళూరు కేంద్రంగా ఉండే రాజధాని గ్రామాలన్నీ వాహనదారులు ఈ వెస్ట్ బైపాస్ మీదుగానే రాకపోకలు సాగించాలి. కృష్ణానది దాటి విజయవాడ వైపు ఉన్న గొల్లపూడి వైపు రావాలంటే ఇదే ప్రధాన మార్గం. ప్రస్తుతం మనం వెంకటపాలెం, ఇక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసింది వెంకటపాలెం వద్ద NHAI. ఈ NHAI టోల్ గేటు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేస్తుంది. దూర ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు టోల్ ఫీజు అయితే మామూలుగానే వాహనదారులు చెల్లించి వెళ్తున్నారు. అయితే రాజధాని ప్రాంతం వాసులు రాకపోకలు సాగించే సమయంలో విజయవాడ వైపు వెళ్లేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి టోల్ కష్టాలు అయితే మొదలయ్యాయి. అయితే NHAI మాత్రం నెలకు 350 రూపాయలు చెల్లిస్తే నెలంతా కూడా ఈ అమరావతి ప్రాంత వాసులు వాహనాలు సాఫీగా ఈ టోల్ ప్లాజా నుంచి వెళ్ళిపోవచ్చని కూడా చెప్తున్నారు. కానీ మాకు ఈ ప్రాంతానికి రాజధానికి భూములు ఇచ్చాము, ఈ ప్రాంతంలో ఇప్పుడే ఈ రహదారులన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమ రహదారి మీదుగా విజయవాడ వెళ్లేందుకు కృష్ణానది మీదుగా అవకాశం కలిగింది. తేలిగ్గా విజయవాడ వైపు వెళ్తున్నాము కాబట్టి ఈ టోల్ వసూళ్ళని తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. NHAI మాత్రం నెలకు 300 రూపాయలు చెల్లిస్తే వాహనదారులు సాఫీగా ప్రయాణం సాగించవచ్చని చెబుతోంది. ప్రస్తుతం ఈ రహదారిపై వాహనాలు చాలా రద్దీగా సాగుతున్నాయి. ప్రధానంగా ఇటువైపు పెనుమాక, అలాగే వెంకటపాలెంతో పాటు మందడం, సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు కూడా వాహనదారులు, ఉద్యోగులు కూడా ఈ ప్రధానంగా వెంకటపాలెం టోల్ గేట్ను దాటుకొనే ఈ వైపు వెళ్లాల్సి ఉంటుంది. తప్పనిసరిగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది నెలవారీగా టోల్ ఛార్జీలకు సంబంధించి పాసులు కూడా తీసుకుని అవి వాహనాలు సాఫీగా సాగిస్తుండగా తమకు మాత్రం వెసులుబాటు కలిగించాలి. టోల్ ఫీజు లేకుండా ఈ తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ టోల్ ప్లాజా నుంచి తమకి ఈ రాజధాని గ్రామ ప్రాంత వాసులకి అవకాశం కల్పించాలి, టోల్ ఫీజు కట్టకుండా అనేది వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే NHAI మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. మరోవైపు రాజధానిలో ముమ్మరంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. టిప్పర్లు విజయవాడ వైపు నుంచి గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వైపు నుంచి కూడా మెటీరియల్ తీసుకొని అట్లాగే మెటలు, కంకర, ఇతర ఇనుము భారీ ఎత్తున మొత్తం కూడా నిర్మాణ సామాగ్రిని తరలించే క్రమంలో టిప్పర్లు కూడా వ్యతిరేక మార్గంలో టోల్ ఫీజు కట్టకుండా బయటపడేందుకు వ్యతిరేక మార్గం కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే తప్పనిసరిగా వెసులుబాటు కల్పించాలని మాత్రం ఈ కార్లు, ఇలాగే ఇతర వాహనాల్లో వెళ్ళేవాళ్ళు రాజధాని ప్రాంత వాసులు కోరుతున్నారు. NHAI ఎలాంటి అవకాశం ఇస్తుందో మాత్రం చూడాల్సి ఉంది. పవన్, కెమెరామెన్ శేష్బాబుతో సాయికృష్ణ, ETV న్యూస్, అమరావతి నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సాయికృష్ణ.